హాయ్ అండి, వెల్కమ్ టు లక్కీ ఛానల్. ఈరోజు సీమంకాయ కూర చేయబోతున్నాను. అందుకోసం వానీస్ కిచెన్లోకి వచ్చాము. మొదలెట్టేద్దామా. ఇవి ఒక 1/2 కేజీ తీసుకున్నానండి. పైన చెక్క అంతా తీసేసి మనం ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక 2 ఆనియన్స్ పెద్దవి తీసుకున్నాను. ఇప్పుడు ప్రిపేర్ చేద్దాం. ఇందులో మనకు మామూలుగా మామిడి పండులో జీడులాగా ఉంటుంది, అలా ఉంటుందన్నమాట సీమంకాయలో. అది తీసేసి మనం కట్ చేసుకోవాలి. పైన చెక్క అంతా కూడా తీసేయాలి. ఇలా శనగపప్పు ఒక 1 అవర్ ముందు నానబెట్టుకోవాలి కొద్దిగా. ఇప్పుడు కుక్కర్ పెట్టేసాం, ఆయిల్ వేద్దాం. ఇప్పుడు కొద్దిగా ఆవాలు వేద్దాం. ఇప్పుడు ఆనియన్స్ వేసేద్దాం. కొద్దిగా పసుపు, ఆనియన్ మగ్గిపోయింది కదా. ఇప్పుడు శనగపప్పు వేసేద్దాం. ఒక 2 మినిట్స్ అలా మగ్గనిద్దాం. ఒక 2 నిమిషాలు అలా మగ్గనిచ్చేసిన తర్వాత ఇది వేసేద్దాం సీమంకాయ. రుచికి తగినంత సాల్ట్ వేద్దాం. కారం వేద్దాం. ఒక 2.5 స్పూన్ వేసానండి. కొద్దిగా ధనియా పౌడర్, ఒకసారి కలిపేద్దాం. ఇది ఎండు కొబ్బరి, వెల్లుల్లి మిక్సీ పట్టి పెట్టానండి. ఇది వేద్దాం కొద్దిగా. ఒకసారి అంతా బాగా కలిపి కొద్దిగా వాటర్ వేద్దాం. ఈ మాత్రం ఉండాలి వాటరు. ఇలా ఒక పెద్ద గ్లాస్ తోటి ఒక 1/2 గ్లాస్ వేసాను. కొద్దిసేపు ఇలాగే మీడియంలో ఉడికిద్దాం. ఉడుకుతోంది కదా, ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేద్దాం. ఒక 2 విజిల్లు రానిద్దాం. మీడియంలోనే పెట్టాలి ఫ్లేమ్. రెండు విజిల్లు వచ్చాయి. స్టవ్ కట్టేద్దాం. ఇప్పుడు చూసేద్దాము. అంతేనండి, రెడీ అయిపోయింది సీమంకాయ కూర. ఇది రైస్లోకి, చపాతీలోకి బాగుంటుందండి. మీరు చేసుకొని ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.